అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో కన్యా రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం మార్చి 11వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:50 తర్వాత కోట్ల డబ్బు చూస్తారు. అయితే ఈ విధంగా కోట్ల డబ్బులు చూస్తారు అనేది ఇది దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలోనే 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా సిస్టమాటిక్గా ఉంటారు. అలాగే రహస్య స్వభావాలు కూడా, మనసులో ఉన్నది బయటకి చెప్పడం వీరికి నచ్చని విషయం. వ్యవహార విషయాలు తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళిక చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. చాలా క్రమశిక్షణతో ఉంటారు. సమయ పాలన కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరి యొక్క జాతక ఫలితాలు చూస్తే కనుక జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులున్నా వారి ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకుండా అడుగు ముందుకు వేసి విజయాన్ని సాధిస్తారు. విజయం సాధించడానికి కాస్త ఆలస్యం జరగవచ్చు అని ఖచ్చితంగా విజయాలను అయితే సాధిస్తారు. ముఖ్యంగా మార్చి 11వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు చూసుకుంటే కనుక ఈరోజు దినఫలాల ప్రకారం మీరు కోట్ల డబ్బు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా ప్రాపర్టీస్ని సేల్ చేయాలనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు దానికి సంబంధించి అడ్వాన్స్ని పొందుకోవడం కానీ, లేదా దానికి సంబంధించి డబ్బులను మొత్తాన్ని కూడా అందుకోవడం కానీ జరగవచ్చు. ఈ విధంగా కోట్ల డబ్బు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా ఇతరుల వ్యక్తులకు సంబంధించినటువంటి ఆర్థికపరమైన లావాదేవీలో మీరు కూడా పాల్గొని మీరు కోట్ల డబ్బు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారి విషయంలో ఇది ఎక్కువగా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి వేచి చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకి మరి యొక్క జీవితంలో చాలా కాలంగా ప్రమోషన్ల కోసం, ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నట్లయితే ఈ మధ్య కాలంలో దానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి కొన్ని శుభవార్తలు మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగస్తులకు ఈరోజు దినఫలాల ప్రకారం కాస్త పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. పై అధికారులు మీ ప్రశంసల జల్లు కురిపించబోతున్నారు. ఈ కింది స్థాయి ఉద్యోగుల నుండి కొంచెం వ్యతిరేకత మీకు ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. పై స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో మాట్లాడే ప్రయత్నం చేసిన వారికి అవకాశం అయితే దొరకకపోవచ్చు. అలాగే దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో ఉన్నవారికి అనుకూలత అనేది ఉండబోతుంది. అలాగే ఎవరైతే భవన నిర్మాణ కార్మికులంగా ఉన్నారో, దానికి సంబంధించిన వృత్తులు కానీ వ్యాపారాలు చేస్తున్న వారు ఉన్నారో, భవన నిర్మాణానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ సంబంధించి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ఈరోజు చాలా లాభసాటిగా ఫలితాలను మీరు చూడబోతున్నారు. గృహ నిర్మాణాన్ని చేయాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించి ఒక మంచి డిసిషన్ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది. కానీ ఏదైనా ప్రాపర్టీస్ సేల్ చేయాలనుకునే వారు అడ్వాన్స్ కానీ లేక మొత్తం డబ్బులను కానీ పొందుకుంటారు. ఈ విధంగా కోట్ల డబ్బులు చూస్తారు. అలాగే ఇతర వ్యక్తులు కూడా ఆర్థికపరమైన లావాదేవీలు పాల్గొని డబ్బులు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వారు ఈ విధంగా కోట్ల డబ్బు చూసే అవకాశాలు ఉన్నాయి. వసూలు కానీ డబ్బులు వసూలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఆర్థికపరమైన అంశాలు చాలా వరకు అనుకూలత కనిపిస్తుంది. శివారాధన తప్పనిసరి చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీ దేవిని ఆరాధించండి. చక్కటి శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. టైం చాలా బాగుందని గండాపదంగా చెప్పవచ్చు. చంద్రుడి యొక్క గమనం ఈ సమయంలో మీకు చక్కగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడ కూడా ఏ పనిలో కూడా ఈ అంశంలో కూడా కొంచెమైన ఇబ్బందులు ఏమి కనిపించడం లేదు. ప్రతి ఒక్క వ్యవహారం కూడా మీకు సానుకూలంగానే నడుస్తుంది. ఇందులో మాత్రం డౌట్ లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మాత్రం మీ ప్రతిభా పాటవాలన్నీ వెలువలోకి వస్తాయి.
సినీ సాహిత్య కళా రంగాల వారికి కాలం చక్కగా అనుకూలిస్తుంది. నూతన అవకాశాలన్నీ కూడా మీ చెంతకు చేరుతాయి. కాబట్టి వచ్చిన ఏ చిన్న అవకాశాన్నైనా సరే చేజార్చుకోవద్దు. ఒక ముక్కలో చెప్పాలి అంటే మంచి తరుణం మించిన దొరకదు. కాబట్టి ఈ గడియలను తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. అందుకే ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, వ్యవహారాల పరంగా, కుటుంబ పరంగా ఇలా అన్ని విధాలుగా కూడా సానుకూలంగానే సాగుతుంది. ముఖ్యంగా కీలకమైన లావాదేవీలు, పెట్టుబడులు, క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. రిజిస్ట్రేషన్ కార్యక్రమాలకు, అగ్రిమెంట్లకు కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఎదుటివారిని చక్కగా అంచనా వేయగలుగుతారు. ఎవరు ఎలాంటి వారు, ఎలాంటి మాట్లాడతారు, ఎవరు మన మేలు కోరుకుంటారు అనే అంశాలపై ఒక మంచి అవగాహన మాత్రం ఉండాలి. అందుకే ఈ రోజున మీరు చేసే చర్చలకు, సమావేశాలకు, పంచాయతీలకు కాలం కలిసి వస్తుంది. అంతో ఇంతో లాభం కూడా తప్పకుండా కలుగుతుంది. ఈ మంగళవారం రోజు కన్యా రాశివారు ఎరుపు రంగు దుస్తులను ధరించకండి. దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ మంగళవారం రోజు పునర్వసు నక్షత్రం వచ్చింది కాబట్టి మనమంతా విశేషంగా దేవి ఖడ్గమాలను పారాయణం చేయాలి. దుర్గామాత ఆరాధన చేసేవారికి సమస్త శత్రు బాధలు దూరమవుతాయి. పాపక్షేమం అవుతుంది. బద్ధ శత్రువులు కూడా మీ కాలవేరానికి వస్తారు. అదే విధానంగా ఈరోజు ద్వాదశి తిథి కూడా ఉంది. అందుకే మనం శ్రీ మహావిష్ణువును ఆరాధన చేయాలి. తులసి దళాలతో స్వామివారికి అర్చించి నెయ్యితో 2 దీపాలను వెలిగించి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయడం వలన విష్ణువు యొక్క అనుగ్రహం కలిగి జీవితంలో ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు ఆనందం ప్రాప్తిస్తాయి. శత్రువుల నుండి హాని కలిగే సూచనలు ఉన్నా, శత్రు భయం అధికంగా ఉన్నా, లేదా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వారు అనేది సరిగ్గా తెలియకపోయినా ఈ పరిహారాన్ని అప్పుడప్పుడు పాటిస్తూ ఉండండి. దీని వలన తెలియని వ్యక్తుల వలన కలిగే హాని నుండి, అలాగే బద్ధ శత్రువుల వల్ల కలిగే ప్రమాదాల నుండి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా మీపై చెడు ప్రభావాలను చూపించడానికి కూడా వారు భయపడతారు. మీరు చేయాల్సిందల్లా కూడా దేవతా వృక్షమైన రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టును ముట్టుకోకుండా ఒక చెంబుడు నీటిని కాస్త నువ్వుల నూనె వేసి ఆ నీటిని చెట్టు మొదట్లో పోయండి. తర్వాత చెట్టు చుట్టూ 9 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయడం వల్ల కూడా సమస్త శత్రు భయాలు దూరమైపోతాయి. ఇలా చేయడం కుదరని వారు ప్రతిరోజు కాలభైరవ అష్టకం పారాయణం చేయండి. దీని వలన మీకే తెలియకుండా శత్రువుల నుండి రిలీఫ్ దొరుకుతుంది. ఈ మంగళవారం రోజున మనమంతా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. కుటుంబ బలం పెరుగుతుంది. వీరు చేసిన పుణ్యకర్మలు జీవితం ప్రశాంతత తెస్తాయి. ఈ రాశి వారు ఆర్థిక లావాదేవీలు కొంచెం ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. సమాజానికి ఉపయోగ పనులు చేయడం వల్ల మంచి కర్మలు పుష్కలంగా దారితీస్తాయి. మీ ప్రేమను వ్యక్తం చేయడంలో నిర్భయంగా ఉండండి. మనశ్శాంతి లేకపోవడం వల్ల తక్షణ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆటంకాలు వస్తాయి. ఈ రాశి వారు నిర్లక్ష్యం చేసి ఆటల్లో మునిగిపోతారు. ఈరోజు మీరు ఒక పరిచిత వ్యక్తితో గొడవపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున మీరు జాగ్రత్తగా ఉండండి. గొడవలకు దూరంగా ఉండండి. ఈ రాశి వారు ఈరోజు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి. పూజలు, ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు శుభాలను తెస్తుంది. మీరు క్రమశిక్షణ రహిత జీవితాన్ని గడిపితే వారి భవిష్యత్తు చెడిపోతుంది. ఇతరుల పనులు జోక్యం చేసుకోవడం వలన మీ అభిప్రాయాలను నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో అత్తమామల ఆశీర్వాదాలు శుభకార్యాలకు మార్గం చెప్తారు. ధార్మిక విషయాలు తప్పుగా అర్థం చేసుకొని చెప్పేవారు కోపానికి కారణం అవుతారు. ప్రయాణం చేసే సమయంలో చాలా మానసిక ఒత్తిడిని అనుభవిస్తారు. వ్యాపారంలో ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఉద్యోగంలో తీసుకున్న బాధ్యతలు తమ పనిని పూర్తిగా సమయానికి పూర్తి చేయడంలో విషయంలో ప్రాధాన్యత ఇవ్వడం అవసరమై ఉండవచ్చు. రాహుకాలం చూడకపోవడం వల్ల వ్యాపారంలో రాబడి విపరీతమైనటువంటి తగ్గుదల వస్తుంది. చేపట్టిన పనుల అవరోధాలు కలుగుతాయి. సోదరులతో వివాదాలు కలుగుతాయి. భార్యాభర్తలు కలిసి ఏమైనా పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు వ్యవస్థ విషయంలో చిన్న వివాదాలు గొడవలుగా మరి సమస్యలుగా సృష్టించుకుంటాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల రానున్న రోజుల్లో లాభాలు అందుతాయి. రాశి వారికి భవిష్యత్తులో ఆలోచనలు అస్పష్టత ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మన తప్పులు మనకు అన్ని రకాల సమస్యలను
తీరుస్తాయి. ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. ఈరోజు ఒక స్త్రీ వల్ల మీకు కొన్ని సమస్యలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.